హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఇదొక పార్ట్ అండి సో మేము అందరం కలిసి గోదావరికి వెళ్ళాము మా మదర్ రాలేరు కాబట్టి మా మదర్కి సాయంగా మా అన్నయ్య ఉండిపోయాడు సో మేము సిస్టర్స్ పిల్లలు మా అమ్మాయి తర్వాత మా బ్రదర్ వైఫ్ తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ మా సిస్టర్ పిల్లలు మొత్తం అంతా గెట్ టుగెదర్ అయ్యాం కదండి సో చాలా సరదాగా గోదావరికి వెళ్ళామండి ఈ లాంచీలో వెళ్ళాము ఇంకా పిల్లలు అయితే ఒకటే గొడవ వాళ్ళు స్పీడ్ బోట్లో ఎక్కుతామని కానీ స్పీడ్ బోట్ ఇంకా భయం కదా సో అలౌ చేయలేదు చిన్నపిల్లలని తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మా సిస్టర్తో పాటు ఉన్న ఆవిడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ సో ఆవిడ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చారండి చాలా చాలా సరదాగా గడిపాము ఫ్రెండ్షిప్ అంటే ఆవిడని చూసే మనము నేర్చుకోవాలి చాలా అంటే అంత హ్యాపీనెస్ ఇచ్చారు ఆవిడ అక్కడి నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అందరితో సరదాగా స్పెండ్ చేసి ఇలా గోదావరి బోటింగ్కి దానికి వెళ్ళామండి లాంచీలో వెళ్ళాము ఎంతమంది వచ్చారు చాలామంది వచ్చారు చాలా సరదాగా అనిపించింది ప్రతి ఏడాది కూడా మేము 5గురం కూడా ఒకసారి కలుసుకోవాలంటే వీలు పడదండి సో అందరికీ ఏవో బిజీగా ఉంటుంటాము లాస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ మేము పుట్టపర్తిలో కలుసుకున్నాం అందరం మేము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈసారి రాజమండ్రిలో మా సిస్టర్ అక్కడి నుంచి రావడం న్యూజెర్సీ నుంచి వాళ్ళ అమ్మాయి తను రావడం సో ఇక్కడైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము 3 సిస్టర్స్ అండి మేము సో చూడండి ఎంత బాగుంది గోదావరి చూస్తుంటే ఇంకా ఎంతసేపు అయినా అలా తిరగాలనిపించేలా అంత ప్రశాంతత అంత బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంతో అందంగా ఉంటుంది అందులో మనం ఒక్కసారైనా రాజమండ్రి వస్తే ఖచ్చితంగా ఒకసారి ఇలా వెళ్ళాలండి అది చాలా అందంగా ఉంటుంది ప్రశాంతంగాను అది కాకుండా చూడ్డానికైతే అద్భుతంగా ఉంటుందండి అది అక్కడ బ్రిడ్జిలు అవన్నీ దాని మధ్యలోంచి అలా తీసుకెళ్తాడు సో చాలా బాగా అనిపిస్తుంది ఎంతమంది అనుకున్నారు అందులో ఈ సంక్రాంతి ఫెస్టివల్ వల్ల చాలామంది వచ్చారండి చాలా బిజీగా క్రౌడెడ్గా ఉంది మేము వెళ్ళినా కూడా వెంటనే కూడా వెళ్ళలేరు చాలామంది ఉన్నారన్నారు అయినా సరే అక్కడే వెయిట్ చేసి సరదాగా పిల్లలందరితో కలిసి ఇలాగ వెళ్ళామండి చూసారు కదా బ్రిడ్జ్ కనబడుతుంది రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ అండి సో ఇది ఇక్కడైతే చూసారు కదా అందరూ చాలా సరదాగా జోక్స్ వీడియోస్ పిక్స్ ఇంకా వాట్ నాట్ అందరం చాలా చక్కగా స్పెండ్ చేసాము చూడండి పైన అది బస్సులు వెళ్తున్నాయి కదా కింద అయితే ట్రైన్స్ వెళ్తాయి చూడాలి ఖచ్చితంగా ఒకసారి చూడాలి రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు పార్కులకి వాటికి కూడాను సో ఇది అయితే చూడవలసిన ప్లేస్ సో ఇప్పుడు చూసారు కదా ఈ బ్రిడ్జ్ కింద నుంచి మన అలా తీసుకెళ్తారండి మళ్ళీ తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి మళ్ళీ దీని కింద నుంచే కూడా మళ్ళీ రీచ్ అయిపోతాము అలా తీసుకొస్తారు మా బ్రదర్ అండి సో చాలా బాగా స్పెండ్ చేసామన్నమాట ఇదైతే మర్చిపోలేని సంక్రాంతి స్పెషల్ అండి ఈవినింగ్ వెళ్ళామండి సో ఈవినింగ్ అయితే ఆ సూర్యుడు ఆ కిరణాలు ఆ వాటర్ మీద పడడం అబ్బా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది సో ఇదొకటే కాదండి సో మేము అందరం కలిసి మళ్ళీ రోజ్ మిల్క్ అక్కడ గోదావరి మన కోటగుమ్మలో ఉంటుందండి సో అందరం కలిసి రోజ్ మిల్క్ తీసుకోవడానికి వెళ్ళాము చాలా బాగా స్పెండ్ చేసాము అనమాట సో ఈ వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను చూడండి కింద నుంచి ఎలా వెళ్తుందో మనం మామూలుగా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి చూడ్డానికి దీంతోపాటు అమ్మవారి గుడి కూడా ఉంటుందండి ఆ గుడి కూడా చాలా ఇంపార్టెంట్ చూడవలసిన ప్లేసెస్ ఒకసారి వెళ్తే సరిపోదండి ఒక వరుసగా వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట గోదావరి అయితేను చూడండి వాటర్ చూసారా ఎంత బాగుందో అలా కింద నుంచి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత సూపర్గా ఉంటుంది గోదావరి అయితే ఎంతైనా మన సొంత ఊరు అంటే మనకు అంత ఇష్టంగా కూడా చాలా ఉంటుంది చూడండి ట్రైన్ వెళ్తుంది మధ్యలో చూసారు కదా సో చూడవలసింది అలా చూస్తే చాలా తొందరగా టైం కూడా అయిపోతుంది అలా చూస్తూ ఉంటాను సో చాలా చూడండి అక్కడ ఎలా ఉందో ఆ ఏరియాను అదంతా కూడాను సో మీరు ఎవరైనా కూడా రాజమండ్రి వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇలాగ వెళ్ళడము తర్వాత చూడాల్సిన ప్లేసెస్ ఖచ్చితంగా చూడడము పచ్చగా ఉంటుందండి ఇటు సైడ్ అంతా కోనసీమ అంతా కూడాను ఖచ్చితంగా ఒక్కసారైనా సరదాగా వచ్చి స్పెండ్ చేయొచ్చు సో ఇదండి వాళ్ళ వ్లాగ్ మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకీ మా వీడియోస్ ఎలా నచ్చాయో లేదో కమెంట్ చేయండి